హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి 10th క్లాస్ అర్హతతో ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ జాబ్స్కి. ఎవరికి తెలియనటువంటి నోటిఫికేషన్ అన్నమాట ఇది. సో చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే ఇదే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అన్నీ కూడా మళ్ళీ పర్మనెంట్ జాబ్సే. 35,000 వరకు సాలరీ పే చేస్తున్నారు. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి అయితే వీడియోని సపోర్ట్ చేయండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. 10 మందికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే యూస్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా లైక్ చేసి డెఫినెట్గా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే వెంటనే మన ఛానల్కి సంబంధించి ఒక ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులో మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. తెలంగాణ హైకోర్టు అవ్వచ్చు, రైల్వే ఏఎల్పి కానీ, విఆర్ఓకి సంబంధించి కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే రైల్వే గ్రూప్ డీకి సంబంధించవచ్చు, ఎస్బీఐ క్లర్క్స్కి సంబంధించవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్క కోర్సెస్ అయితే మన యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో చాలా మంచి ఫ్యాకల్టీస్ అయితే ఉన్నారు. మీకు యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి సెకండ్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా మీరు నాకు కాల్ కూడా చేయొచ్చు. కాసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అఫీషియల్గా మనకి రీసెంట్లీగా వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయితే చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. సో చాలా రేర్గా ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మీకు చాలా మంచి సాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే జాబ్ పోస్టింగ్ కూడా మనకి ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే జూనియర్ వేవర్, అలాగే జూనియర్ ప్రింటర్ అని చెప్పేసి, జూనియర్ అసిస్టెంట్, అలాగే అటెండర్, స్టాఫ్ కార్ డ్రైవర్, ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి డేట్ నుంచి 45 days లోపు అయితే అప్లై చేయాలి. మనకి March 29th నుంచి కౌంట్ చేసుకోండి 45 days. ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇందులో మీకు ఫస్ట్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా ఓన్లీ జస్ట్ 10th అర్హతతో అప్లై చేసే జాబ్స్ గురించి చెప్తాను. సో ముందుగా ఇక్కడ మనకి స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ జనరల్ కేటగిరీలలో యొక్క వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ పోస్టులకి లెవెల్ 2 ప్రకారం సాలరీ వస్తుంది. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించి. అలాగే ఇక్కడ ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే ఆఫీస్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఈ సంస్థకి సంబంధించి అది మనము డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళు ఏదైతే డైరెక్షన్ చెప్తారో ఆ డైరెక్షన్ చెప్పినటువంటి ప్రకారం వాళ్ళని ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడ డ్రాప్ చేయడము. సో సింపుల్గా ఉంటుంది వర్క్. పెద్ద అసలు డే మొత్తంలో ఏదో కొద్దిసేపు మాత్రమే వర్క్ అనేది ఉంటుంది, ఎక్కువ వర్క్ అనేది ఉండదు. సో చాలా తక్కువ వర్క్ అనేది ఉంటుంది ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ మాత్రమే అర్హత. సో దాంతోపాటు ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి మోటార్ కార్స్కి సంబంధించినటువంటి ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో అది ఉండాలి. మోటార్ మెకానిజం అంటే చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసేటువంటి నాలెడ్జ్ ఉండాలి. స్టాఫ్ కార్ డ్రైవర్గా ఈ యొక్క నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలన్నమాట. మీకు అట్లీస్ట్ డ్రైవింగ్లో 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ యొక్క ఎలిజిబిలిటీ మీకు ఉంటే ఈ యొక్క పోస్ట్లకి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అండ్ అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ఇంకా ఏమేమి జాబ్స్ ఉన్నాయంటే అటెండెంట్ అని చెప్పేసి ప్రాసెసింగ్ విభాగంలో జాబ్స్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు. సో మనకి ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 30 years వరకు ఏజ్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి సో మీరు డైయింగ్ ఆర్ ప్రాసెసింగ్ హౌస్కి సంబంధించి కానీ దానికి రిలేటెడ్గా ఇక్కడ
వాటిలో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట. అంటే మిగతా పోస్టులకి అన్నింటికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి మిగతా పోస్టుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. మెయిన్గా ఇక్కడ మనకి స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో షార్ట్ లిస్ట్ చేస్తారో ఆ అప్లికేషన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా సబ్మిట్ చేస్తారా లేదా అని చెప్పేసి వెరిఫై చేసి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ట్రేడ్ టెస్ట్. సో ట్రేడ్ టెస్ట్ ఏంటి అంటే మీకు అసలు డ్రైవింగ్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి టెస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. మనకు అప్లికేషన్ విధానం వచ్చేసి పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. ఫీజు అయితే లేదు, మీరు ఎవరైనా సరే ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మనకి అప్లికేషన్ అనేది పంపించాలి. ఇక్కడ మనకి అనెక్సర్ 1లో అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారంట, నోటిఫికేషన్లోనే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఆ ఫార్మాట్లో మీరు ఇచ్చినటువంటి ఫార్మాట్ అనేది డౌన్లోడ్ చేసుకొని సో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా పిన్ కోడ్తో సహా బోల్డ్ లెటర్లో ఇచ్చారు చూసారా, సో అది మనము ఆ అడ్రస్ అనమాట. ఆ అడ్రస్కి అయితే అప్లికేషన్స్ పంపించాలి. అప్లికేషన్ ఫామ్ పంపించేటప్పుడు అప్లికేషన్ ఫామ్కి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ పెట్టాలి. తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత మిగతావన్నీ అవసరం లేదు, మీరు అప్లికేషన్ ఫామ్ మాత్రమే ఫిల్ చేసేసి సో దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, సో ఆ అడ్రస్కి మనము పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. సో మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అన్ని డాక్యుమెంట్స్ ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ యొక్క సిగ్నేచర్ పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్కి జత చేసేసి పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఇలాంటి జాబ్స్ స్టాఫ్ కార్ డ్రైవర్ కానీ లేదంటే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి కానీ ఇలాంటి జాబ్స్కి మనకి తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క స్టెనోగ్రఫీకి సంబంధించి ఏంటంటే స్టెనోగ్రఫీ స్కిల్స్ కావాలి, స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి ఏంటంటే లైసెన్స్ ఉండి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, మినిమం 3 years. ఇలాంటి వాటికి మీరు ఏం చేయాలంటే ఇలాంటి జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది మీరు పొందినట్లయితే సో మీరు కొంచెం ఒక 1 year లేట్ అయినా 2 years లేట్ అయినా సో మీరు ఈజీగా గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. కాబట్టి మీకు కనుక ఈ స్కిల్స్ లేకపోతే కంపల్సరీగా అయితే నేర్చుకోండి. స్టెనోగ్రఫీ కానీ లేదంటే ఈ యొక్క కార్ డ్రైవర్కి సంబంధించి లైసెన్స్ అనేది తీసుకొని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 3 years పొందడానికి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ చాలా తక్కువ కాంపిటీషన్తో అయితే పొందొచ్చు అనమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు చూడండి, జాబ్ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడైనా పోస్టింగ్ పొందొచ్చు, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే వర్క్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా, అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.